ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ర్యాలీ కానీ బహిరంగ సభ కానీ దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి చెందినటువంటి కందుకూరి బాబు గారి నాయకత్వంలో ఈ ఏర్పాట్లన్నీ జరిగాయి. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్తల నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు ఎప్పటి నుంచో. అయినా కానీ ఈరోజు వారందరి కష్టం వారందరి శ్రమ ఫలించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక నాయకుడు ఎవరైతే నాయకత్వం వహిస్తారో అప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు చేసినటువంటి ఆ శ్రమంతా కూడా ఒక్కసారిగా లావాలాగా పెళ్ళుపుతుంది. అది ఈరోజు చూశాను. భారీ ఎత్తున ర్యాలీ చేశారు. ఇప్పుడు బహిరంగ సభ జరగబోతుంది. ఇదంతా చూస్తుంటే ప్రకాశం జిల్లాని జనసేన పార్టీకి కిల్లాగా మారుస్తాం. ప్రకాశం జిల్లాని జనసేన పార్టీకి అడ్డాగా మారుస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకం, విశ్వాసం ఏదైతే ఉందో అదంతా కూడా వమ్ము చేయకుండా ఈ ప్రకాశం జిల్లా సైనికులు, జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఓట్ల రూపంలో మలుచుకుని అత్యధిక సీట్లు ప్రకాశం జిల్లాలో నుంచి గెలుచుకుని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా విశ్రమించకుండా శ్రమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్క జన సైనికుడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. For more updates, please subscribe 99 TV Telugu.